హలో అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇక్కడ సిడ్నీ నుంచి ఒక 1.5 అవర్ జర్నీ అనమాట. సెయింట్ ఆల్బన్స్ అని ఆ ప్లేస్కి వెళ్తున్నాము. నేచర్ లవర్స్ ఉంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే మొత్తం ఇట్లా గ్రీనరీగా రోడ్ మొత్తము ఇట్లా చెట్లతో ఎంత బాగుందో అసలు. ఆ రోజు వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుండే. ఇంకా ఇక్కడ చూడండి అస్సలు మొత్తము రోడ్డు, మనుషులు తక్కువ. ఇంకా నాకు నచ్చినది ఏంటంటే ఇలా ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ అటు పక్కకి వెళ్ళాలంటే ఇట్లా ఫెర్రీలో వెళ్ళాలి. ఈ కొండ నుంచి అటు వెళ్ళాలంటే ఇట్లా ఫెర్రీలో తీసుకెళ్తారనమాట. చూడు అసలు ఈ కారులో మనం కూర్చొనే ఉంటాము, కారు వెళ్ళి దాంతో ఉంటుంది ఫెర్రీ పైకి. కానీ నేను ఇంకా ఫెర్రీ వస్తుందేమో ఇది ఎక్కడ అని అడుగుతున్నాను. అదే అంట ఫెర్రీ. చూడండి అస్సలు వెళ్ళినట్లే అనిపించలేదు, వెనక్కి చూస్తే కానీ తెలియదు. చూడండి చుట్టూ కొండలు, ఇట్లా వాటరు ఎంత బాగుందో అసలు. వెనకలు చూడండి, వెనకలు చూస్తే కానీ వాటర్లో అమ్మో వాటర్లో వచ్చేసామా అని అప్పుడు అర్థమవుతుంది. అంతవరకు అసలు వాటర్లో ఉన్నామా లేదా అన్నట్లే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు వ్యూ అయితే అదర్స్ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి ఇప్పుడు ఇలా అన్నమాట. చూడండి వాటర్ వెనకల అట్లా అలా ఫెర్రీ అవతల నుంచి అవతలకి తీసుకెళ్ళి వదిలేస్తుంది. ఇంకా ఫెర్రీ ఇది డబ్బులు ఏం లేదండి, ఫ్రీ అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడైతే చూడండి అక్కడ కనిపించేది హౌస్ అన్నమాట. ఆ ఇల్లు చూడండి ఎక్కడో ఉంది. చుట్టూ ప్లేస్ చూడండి. మెయిన్ గేట్ వచ్చేసి ఎక్కడెక్కడో ఉంది. ఇల్లు ఎక్కడో ఉంటే గేట్ ఎక్కడో ఉంది. అంత దూరము అంటే వాళ్ళు అక్కడే ఇల్లు అక్కడే ఉంటున్నారు. అలానే అక్కడ వ్యవసాయం చేస్తూ ఇంకా చూడండి ఇలా ఆవులు అన్నీ ఇలా పెంచుకుంటూ అసలు ఎంత ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారా అనిపించింది. అసలు చూడండి వ్యవసాయం చేసుకుంటూ ఇంకా వాళ్ళకి బయట ప్రపంచంతో పని లేకోకుండా ఎంత హ్యాపీగా ఉన్నారో అనిపించింది. అసలు ఎంతెంత పెద్ద హౌస్లు తెలుసా. అసలు ఆ హౌస్ ముందర ప్లేస్ అయితే కానీ బాగుంది చూడనీకి. కానీ అక్కడ ఉండాలంటే కూడా కొంచెం భయమేలాగే ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి ఎంతో దూరం ఉంది. అసలు అక్కడొకటి అట్లా ఉంది. చూడండి అసలు అమ్మో ఎక్కడో హౌస్, గేట్ ఎక్కడో ఉంది. అసలు ఇది వచ్చేసి బార్ అన్నమాట. 1836లో కట్టించారంట ఇది. ఈ ప్లేస్లో ఇది ఒక్కటే ఉందన్నమాట. ఇంకా ఏం లేదు. అంటే ఇక్కడ ఏముంది అని కాదు, ఆ ఫెర్రీది ఒకటి, వాటర్లో ఆ ఫెర్రీ పైన ఈ కార్లు రావడము, ఇంకా ఈ చుట్టూ గ్రీనరీ. ఒకసారి అయితే వెళ్ళేసి రావచ్చు, బాగుంది. ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మైండ్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఏదో ఒక కొత్త ఊరికి అంటే అప్పటి కాలంకి వెళ్ళిపోయి వచ్చినట్లు అనిపిస్తుంది ఆ ప్లేస్ చూస్తే. చూడండి అసలు
దారి పొడవునా ఇట్లా అక్కడొకటి హౌస్ ఇట్లా పడిపోయినట్లు ఇట్లా ఉంది. అలాంటి ఇళ్లలో కూడా ఉంటున్నారు మనుషులు. ఇక్కడెక్కడో ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు కనిపించింది, ఇంకా చూడు ఈ దగ్గరలో అసలు ఇల్లులే కనిపించదు. అట్లా చెట్ల పైన ట్రీ హౌసెస్, ఇక్కడో కొండ పైన హౌసు, అలా ఎలా వెళ్తున్నారో అసలు ఎలా ఉంటున్నారో అనిపించింది. చూడండి, మేము వెళ్ళిన 3 కార్లు తప్ప ఆ సరౌండింగ్లో అసలు కార్లే లేవు. మేము వెళ్ళిన చోటే మేము వెళ్ళిన అంటే మనుషులు తిరగడము రావడం కూడా తక్కువే ఉన్నట్లున్నారు ఇక్కడ. అంటే వాళ్ళు ఉన్న వాళ్ళు మటుకే తిరుగుతున్నారు. చూడండి ఇక్కడెక్కడో హౌస్, ఇంకా మళ్ళీ అంత అట్లా చాలా దూరం హౌస్లు అనమాట. చాలా గ్రేటే అసలు. చూడండి, అసలు వెళ్ళేసి ఒకసారి వెళ్ళేసి చూసి రావచ్చు, ఎందుకంటే అదొక ఊరు వెళ్ళినట్లు అనిపించింది నాకు. ఆల్బన్స్ అన్నా కదా, అదే అనమాట. ఈ ప్లేస్లో ఓన్లీ ఈ బార్ తప్ప ఇంకేమీ లేవు. పిల్లల పార్క్ ఒకటి అట్లా ఆడుకోవడానికి. ఇక్కడ ఈ ప్లేస్ చూడడానికే వస్తున్నారు. అది కూడా ఆ రోజు మేమే వెళ్ళాము, ఇంకెవరైతే లేరు అక్కడ. అంటే అక్కడ ఉన్న వాళ్ళు మటుకు ఆ బార్లో కనిపించారు. కానీ ఇక్కడ చూడండి, ఇలా పిల్లలకి ఆడుకోవడానికి ఇలా చుట్టూ మంచిగా ఫొటోస్ దిగాము. అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాము, తిన్నాము. ఇంకా చూడండి అసలు ఎంత బాగుందో అసలు అక్కడ. అంటే నాకైతే అనిపించింది, నాకు ఆ ప్లేస్ చూస్తానే కొంచెము ఇలా ఎప్పుడో 1836 అలానే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఆ ప్లేస్ని. చూడండి, ఆ బార్ వెనకాల బ్యాక్ సైడ్ ఇట్లా వైట్ పికాక్, అట్లా పికాక్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఆ బర్డ్ సౌండ్స్ అసలు ఇట్లా ఈ నెమ్మలి ఇవి అన్నీ చూసి కొంచెం నాకైతే ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడికో అప్పుడు ఇట్లా వెనక్కి వెళ్ళిపోయినట్లు, ఇట్లా అంటే 1836 అలా ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది నాకు. ఆ బార్ అయితే అప్పటి నుంచి ఇదిగో చూడండి, వాళ్ళు వాడినవి అవన్నీ, ఇక్కడ ఒక పాత డాక్టర్ అవన్నీ ఇవన్నీ అట్లే పెట్టారు వాళ్ళు గుర్తుగా. అసలు దాన్ని ఏం చెదరపకుండా ఎట్లుండేటి అట్లే మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, అప్పుడు కాలం అంతా సేమ్, అప్పుడు ఎలా ఉండిందో సేమ్ ఇప్పటికి కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారంట. నాకైతే బాగా అనిపించింది. ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చేసాము. ఇక్కడ కాఫీ కోసమని ఒక కేఫ్ దగ్గర ఆగాము. చూడండి, ఇక్కడ మేమందరము వెళ్తున్నాము పైకి. ఇది పైన ఇలా ఉంటుంది అనమాట. ఇలా లోపల అంటే కాఫీ అన్నీ మొత్తము కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి. ఫ్రూట్స్ అక్కడ కావాల్సిన వాళ్ళకి కొంచెం దగ్గరలో ఉన్నట్లుంది. అన్నీ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఈ బాక్స్లో ఏమున్నాయంటే క్యూట్ 2 ర్యాబిట్స్ ఉన్నాయి. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.